ఈరోజు మనం ఒక అందమైన ప్రేమ కథ గురించి మాట్లాడుకుందాం. ఇది రెండు వేర్వేరు ప్రపంచాలను కలిపిన కథ. ఒకటి పల్లెటూలు స్వచ్ఛత, ఇంకొకటి నగరపు హడావిడి. మరి లాజిక్, ఎమోషన్ కలిస్తే ప్రేమ ఇలా ఉంటుందో చూద్దామా? ఈ కథలో మనకు రెండు చాలా భిన్నమైన ప్రపంచాలు కనిపిస్తాయి. ఒకవైపు చూస్తే పశ్చిమ గోదావరిలోని పచ్చని పొలాలు, సాయంత్రమైతే చాలు గాలిలో తేలియాడే మల్లెల సువాసన. ఇది శ్రావణి ప్రపంచం. ఇక మరోవైపు హైదరాబాద్ హైటెక్ సిటీ, గజిబిజిగా ఉండే జావాస్క్రిప్ట్ కోడ్ లైన్లు, రోజు డెడ్లైన్లతో కుస్తీ. ఇది కళ్యాణ్ ప్రపంచం. మన కథానాయకురాలు శ్రావణి, 22 ఏళ్లు, సాహిత్యమంటే ప్రాణం. మన కథానాయకుడు కళ్యాణ్, 28 ఏళ్ల, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడింగే అతని లోకం. మరి వీళ్ళిద్దరినీ కలపటానికి పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం వచ్చింది. అచ్చమైన సాంప్రదాయ పద్ధతిలో మొదలైన కథన్మాట. సిటీలో ఉద్యోగం చేసే అబ్బాయి అనగానే ఇంట్లో వాళ్లంతా చాలా సంతోషించారు. కాని శ్రావణి మనసులో మాత్రం ఒక చిన్న కంగారు. తన స్నేహితురాల్తో ఇడ్లీ తింటూ మెల్లగా అంది, అతను నన్ను మరీ పల్లెటూరమ్మాయిలా చాలా సింపుల్గా అనుకుంటాడేమో కదా అని. ఇక మొదటి చూపుల రోజు రానే వచ్చింది. కళ్యాణేమో తెల్ల షర్ట్, బ్లూ జీన్స్లో కాస్త టెన్షన్ పడుతూ వచ్చాడు. శ్రావణి ఏమో ముదురు నీలం పట్టు లంగావోణీలో తలనిండా మల్లెపూలతో మెరిసిపోతూ కనిపించింది. తను నడుస్తుంటే కాళ్ల పట్టీలు చేసే ఆ సవ్వడి చాలా మెల్లగా వినిపిస్తుంది. పెద్దవాళ్లంతా కింద కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటుంటే వీళ్ళిద్దర్నీ మాట్లాడ్డానికి డాబా మీదికి పంపారు. చుట్టూ పచ్చని పొలాల నుంచి చల్లటి గాలి వీస్తోంది. కాని వాళ్ళిద్దరి మధ్య మాత్రం ఒక రకమైన ఇబ్బందికరమైన నిశ్శబ్దం. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ కళ్యాణ్ అడిగాడు, నేనెప్పుడూ ల్యాప్టాప్తోనే బిజీగా ఉంటాను, మీకోకేనా అని. దానికి శ్రావణి చిన్నగా నవ్వి కొంటెగా అంది, ఫర్వాలేదు, కాని ఒక కండిషన్. ఆదివారం మాత్రం నాకు పచ్చడి మెతుకులు మీరే కలిపి పెట్టాలి. అంతే. ఆ ఒక్క మాట, ఆ ఒక్క నవ్వుతో వాళ్ల మధ్య ఉన్న బిడియం, దూరం అన్నీ సగానికి సగం కరిగిపోయాయి. హైదరాబాదు కోడింగ్ ప్రపంచానికి, గోదావరి మల్లెల పరిమళానికి మధ్య ఒక చిన్న బ్రిడ్జ్ కట్టినట్టయింది. ఆ తర్వాత నుంచి వాళ్ల పరిచయం ఫోన్ కాల్స్లోనే పెరిగింది. అతను తన కోడింగ్ టెన్షన్ల గురించి చెప్తే ఆమె తన తోటలోని మొక్కల గురించి చెప్పేది. ఆమె కథలు అతని లాజికల్ ప్రపంచానికి తెలియని ప్రశాంతతని ఇచ్చేవి. ఒకరోజు పనిలో పడి కాల్ చేయలేకపోతే, మీ కోడింగ్లో బగ్గేమన వస్తే నన్నడగని మల్లెపూల వాసన చూపిస్తాను, అదే పోతుంది అని సరదాగా మెసేజ్ చేసింది. ఆ రోజునుంచి కళ్యాణ్ ఆమెను తన బెస్ట్ డీబగ్గర్ అని పిలవడం మొదలుపెట్టాడు. ఇక వాళ్ల పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. అబ్బో, అదొక పెళ్లిలా కాదు, 5 రోజులపాటు ఆ ఊరంతా జరుపుకున్న ఒక పెద్ద పండగలా జరిగింది. ఆ 5 రోజులు ఎంత సందడిగా గడిచాయంటే, కన్యాదానం, స్నాతకం లాంటి సాంప్రదాయ వేడుకలతో పాటు బంధువులందరి మధ్య జరిగిన తలంబ్రాల వేడుక వాళ్ల బంధానికి మరింత అందాన్ని తెచ్చింది. ఒకరిపై ఒకరు సరదాగా పసుపు బియ్యం పోసుకుంటూ కేరింతలు కొట్టారు. ఆ తలంబ్రాలు కేవలం ఒక ఆచారం కాదు, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమకు, సరదాకు ఒక గుర్తులా నిల్చింది. ఒకరిపై ఒకరు పోటీపడి మరీ పసుపు బియ్యం పోసుకుంటుంటే వాళ్ల నవ్వులతో ఆ పెళ్లి మండపమంతా మారుమోగిపోయింది. ఆ పసుపు బియ్యంలో వాళ్ల రెండు ప్రపంచాలు ఒక్కటైనట్టు అనిపించింది. ఆ తలంబ్రాల సందడి మధ్యలో కళ్యాణ్ ఒక్కసారిగా శ్రావణి కళ్ళలోకి చూశాడు. మాటల్లేవు, ఏమీ లేవు. తన చేతి సైగతోనే చాలా నెమ్మదిగా, జీవితాంతం నాపై ఇలాగే ప్రేమను కురిపిస్తావా అనడిగాడు. ఆ నిశ్శబ్ద ప్రశ్నకు ఆమె సిగ్గుతో కూడిన నవ్వే సమాధానం. పెళ్లి తర్వాత శ్రావణి హైదరాబాద్లోని కళ్యాణ్ అపార్ట్మెంట్కు అడుగుపెట్టింది. పల్లెటూరి ప్రశాంతతకు అలవాటుపడ్డ ఆమెకు ఈ నగరపు హడావిడి పెద్ద షాక్లా తగిలింది. చుట్టూ ఎత్తైన గాజు భవనాలు, ట్రాఫిక్ శబ్దాలు అన్నీ కొత్త, కొంచెం ఒంటరిగా అనిపించడం మొదలైంది. శ్రావణి ఒంటరితనాన్ని కళ్యాణ్ గమనించాడు. తన లాజికల్ మైండ్తోనే ఒక ఎమోషనల్ సొల్యూషన్ ఆలోచించాడు. వాళ్ల అపార్ట్మెంట్ బాల్కనీలోనే ఒక చిన్న తోటం తయారుచేశాడు. చిన్న చిన్న కుండీలు తెచ్చి వాటిలో బంతిపూలు, కరివేపాకు, తులసి మొక్కలు నాటాడు. చూడు, ఇప్పుడు నీ ఊరు ఇక్కడికే వచ్చింది అని చెప్పినప్పుడు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. వాళ్ల కొత్త జీవితం సాఫీగా సాగుతోంది అనుకుంటున్న టైంలో వాళ్ల బంధానికి ఒక చిన్న పరీక్ష ఎదురైంది. ఆఫీస్లో సర్వర్లు క్రాష్ అవడంతో కళ్యాణ్ రాత్రంతా పనిలో కూరుకుపోయాడు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా పూర్తిగా తన కోడింగ్ ప్రపంచంలో మునిగిపోయాడు.
తెల్లవారుజామున పని ముగించి చూసేసరికి శ్రావణి సోఫాలోనే నిద్రపోతోంది. ఆమె పక్కనే ఒక చిన్న కాగితం. దానిమీద మీరు బిజీగా ఉన్నారని నాకు తెలుసు, కాని నేను మీకోసం ఎదురుచూస్తూనే ఉంటాను అని రాసి ఉంది. ఆ ఓపిక, దాని వెనుకున్న చిన్న బాధ కళ్యాణ్ గుండెకు తాకి. ఆ కాగితం చూసిన క్షణం కళ్యాణ్కు ఒక్కసారిగా తన ప్రపంచం ఏదో స్పష్టంగా అర్థమైంది. అతను మెల్లగా వెళ్ళి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి మనసులో అనుకున్నాడు, నన్ను క్షమించు, నా ప్రపంచం ఈ కోడింగాదు, నువ్వే. ఆ సంఘటన తరువాత వాళ్ళిద్దరూ తమ జీవితాలను కలపడం మొదలుపెట్టారు. శ్రావణి తనకిష్టమైన గ్రాఫిక్ డిజైన్ కోర్సులో చేరింది. కళ్యాణ్ తనకి చదువులో సాయం చేసేవాడు. అతని లాజిక్ ఆమె క్రియేటివిటీకి, ఆమె ఎమోషన్ అతని లైఫ్కి కొత్త రంగులద్దాయి. ఇప్పుడు వాళ్ల బాల్కనీ ఒక ప్రత్యేకమైన చోటుగా మారింది. ఒకవైపు ఆమె పెంచిన పల్లెటూరి మొక్కల పరిమళం, మరోవైపు అతను ఇష్టపడే నగరపు వెలుగులు. ఆ బాల్కనీలోనే, ఆ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్లు తమకు కావలసిన బ్యాలెన్స్ను కనుగొన్నారు. ఒకరోజు సాయంత్రం బాల్కనీలో టీ తాగుతూ శ్రావణి కళ్యాణ్తో ఇలా అంది, మీరు రాసే కోడ్ నాకు అస్సలర్థం కాకపోవచ్చు, కాని మీరు నా మనసులు చదివే ప్రేమ మాత్రం నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఆ మాటలు వాళ్ల బంధం ఎంత బలమైనదో చెప్పకనే చెప్పాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాజిక్, ఒక సాహిత్య విద్యార్థిని ఎమోషన్, ఈ రెండో కలిసినప్పుడు ఒక అద్భుతమైన ప్రేమకథ పుట్టింది. మరి నిజంగానే తర్కం, భావోద్వేగం కలిస్తేనే ప్రేమకు సరైన అల్గారిథం దొరుకుతుందా? ఏమంటారు? దీని గురించి ఆలోచించండి.